విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర కార్మికులు నిరసన తెలియజేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించాలని, దీని వలన విశాఖ వాసులకు తీవ్ర ఇబ్బందులకు గరవతారని, విలువైన కాలం వృధా అవుతుందని కొనియాడారు. విశాఖను అభివృద్ధి చేయడం అంటే విశాఖ ఎయిర్పోర్ట్ తరలించడమేనా అని స్థానికులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ ఆవాసులకు ఉపాధి అవకాశాలు భారీగా కనిపిస్తానని కనీసం కల్పించట్లేదని ఇక్కడ కార్మికులు వాపోయారు. ఈ రోజు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజల ఆకాంక్ష తెలుసుకోకుండా మరి వాళ్ళు ఎందుకు ఎవరితో కుమ్మక్కారో నాకు అర్థం కావట్లేదు. పైగా ఇది 31 డిసెంబర్ దాకా ఇక్కడ కొనసాగించేది అయితే ఉంది. మరి గతంలో టెండర్ వేసినప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వచ్చింది టెండర్. ఆ టెండర్ వస్తే ఈ ప్రభుత్వం అప్పుడు ఉన్నాడు ఎందుకు క్యాన్సిల్ చేస్తారో తెలియట్లే, రద్దు చేసి జిఎంఆర్కి వచ్చేలాగా కృషి చేశారు. మరి వాళ్ళు ఒకటే కోరుతున్నాం, జిఎంఆర్ మీద చూసే శ్రద్ధ ఎందుకు విశాఖపట్నం మీద చూపించట్లేదు. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము వద్దంటలేదు, ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొనసాగించండి, దీన్ని డొమెస్టిక్గా కొనసాగించండి. మీకు వచ్చి నష్టం ఏంటి? మీరు మాట్లాడితే నేవీ అంటున్నారు, నేవీ వాళ్ళు వద్దని చెప్పేమైనా వాళ్ళైనా మీరు నోటీసులు ఇచ్చారు అడుగుతున్నారు. ఈరోజు మీ స్వార్థానికి మీరు జిఎంఆర్తో లబ్ధి పొందడానికి మీరు చేశారు. మరి గతంలో చంద్రబాబు ఒకటే మాట అనేవారు, ఎప్పుడు నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. మరి పెద్ద కొడుకు ఇవాళ 800 మంది కుటుంబాలు రోడ్డు పెడితే పెద్ద కొడుకుగా మీ బాధ్యత ఏది మిస్టర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలుగు ప్రశ్నిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈవేళ గొంతు మోగిపోయింది అడుగుతున్నాను. అంటే కేవలం ఈవేళ ఇంతమంది ఆర్తనాదాలు మీకు కనపట్లేదా? ఇవాళ అసెంబ్లీలో పెట్టారు, అసెంబ్లీలో దీని గురించి ఏం చెప్తారు సమాధానం అడుగుతున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది కార్మికులు రోడ్డు పడితే వీళ్ళు ఎలా బతుకుతారు? అంటే మీ దృష్టిలో వీళ్ళు ఏమీ కాదు, కానీ ఎలక్షన్ అప్పుడు మాత్రం వీళ్ళు మీకు దేవుళ్ళు, ఇప్పుడు వీళ్ళు మీకు భక్తులు అనుకుంటున్నారో బిచ్చిగా కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి మనుషుల్ని మనుషులుగా గుర్తించండి, అంతేగాని మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు మాతో ఆటలాడమాకండి. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించండి. మీరు నాడు ఇచ్చిన హామీ విశాఖపట్నం ఆర్థిక రాజధాని చెప్పారు, ఏమైంది ఆర్థిక రాజధాని? అంటే మీ ఇష్టం మార్చేస్తారు అడుగుతాను. ఈరోజు ఎయిర్పోర్ట్ మూసిన వల్ల టూరిస్టులు రారు. ఇక్కడ మీరు ప్రపంచాన్ని మోసం చేస్తారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం అంటున్నారు, అది విజయనగరం జిల్లా భోగాపురం, అది విశాఖపట్నం కాదు. అది కానీ విశాఖపట్నం అని చెప్పి మీరు కొనసాగిస్తూ మోసం చేస్తారు. ఈ మోసం ఎన్నాళ్ళు చేస్తారు? రేపు డెఫినెట్గా జీబీఎం సర్కిల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. డెఫినెట్గా రేపు అమరావతిని నాడు మోసం చేశారు, ఇదే మోసం విశాఖపట్నం మోసం చేస్తారు. అంటే చంద్రబాబు బ్రతుకంతా మోసమే, మోసంతో చేస్తారు తప్ప రేపు మీ ప్రభుత్వం రాకపోతే అమరావతి పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? అడిగేవాళ్ళు లేరు కదా, మీరు మాట్లాడతారు. ఒకటే చెప్తాను, ఎదిరించేవాళ్ళు లేకపోతే బెదిరించేవాళ్ళు రాజ్యం. అంతలో ఒకటే చెప్తాను, ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చేస్తాను ఆశిస్తాను. నాడు స్వతంత్రం కోసం అనేది పోరాటము, మరో స్వతంత్ర పోరాటం కోసం విశాఖపట్నం వేదిక కాబోతుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం జరగబోతుంది మనం చేస్తాం.